చూస్తూ ఉంటే తెలుగు డెకాయిడ్స్ పార్టీలా ఉంది అనేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఒక తెలుగు టీడీపీ అంటే తెలుగు దండుపాల్యం పార్టీలా దాడులు చేస్తూ ఉన్నారు. అలాగే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసనల పార్టీలా మహిళల మీద దాడి చేస్తూ ఉన్నారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీలా మహిళల తాలూకా బంగారు ఆభరణాలు కూడా ఈ దాడుల్లో దోచేసుకుంటూ ఉన్న పరిస్థితి చూసాం. ఒక టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీలా ఈరోజు బిహేవ్ చేస్తూ చాలా దుర్మార్గంగా వృద్ధుల మీద కూడా దాడులు చేసే పరిస్థితి మనం చూసాము. అలాగే టీడీపీ అంటే టెర్రరిస్ట్ డెకాయిడ్ పార్టీలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద చాలా దారుణంగా దాడులు చేస్తూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉండరా? ఇలాంటి పనులే కానీ వాళ్ళ మీద జరిగితే మీరు సహించగలరా? మీ అక్క చెల్లెమ్మలకు కనుక ఇలాంటివి జరిగితే ఇది చాలా దారుణం కాదా? ఇప్పుడు తీసుకోండి, నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు గారి అనుచరులు ఆమె ధర్మసాగరం, నర్సీపట్నం మండలంలో ధర్మసాగరము గ్రామంలో పాలమూరు రాజకుమారి అనే మహిళ, ఆమె వాలంటీర్ గా పనిచేసి ఆమె రిజైన్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. జగనన్న వల్ల మేలు పొందింది కాబట్టి సపోర్ట్ చేసింది. అందులో తప్పేముంది? ఇది ప్రజాస్వామ్య దేశం. నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు, నచ్చిన వాళ్ళకు ఓటేసుకోవచ్చు. అర్ధరాత్రి ఒంటరి మహిళ మీద ఇంట్లో జొరబడి జుట్టు పట్టుకొని ఈడ్చి చెప్పలేని ప్రదేశాల్లో తంతు ఆమెకి ఎంతో బాధించి దుర్మార్గంగా బిహేవ్ చేశారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓటమి భయం పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అలాగే అడ్డొచ్చింది ఒక వృద్ధ మహిళ, ఆమె చెవిలోవి కూడా లాగేసుకొని ఆమె మీద కూడా దాడి చేయడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు సమంజసం? అయ్యన్న పాత్రుడు గారు, మీకు ఒకటే చెప్తూ ఉన్నాను, మీకెలాగూ మహిళలంటే గౌరవం లేదు. ఎప్పుడూ మహిళల గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. అలాంటి వ్యక్తులు మీ అనుచరులకు అదే సందేశాన్ని ఇస్తూ ఉన్నారా? మరి మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ప్రచారం చేశారు కదా, మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయమన్నా మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు మీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ప్రచారం చేశారు కదా, మరి వాళ్ళ మీద కూడా ఎలాంటి దాడులు చేయండి అని మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారా? ఎలాంటి సందేశాన్ని మీ అనుచరులకి ప్రజలకి మీరు ఇస్తూ ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇది ప్రజాస్వామ్య దేశం. అసలు మీరు, నేను చూశాను చాలాసార్లు పేపర్లలో, ఎన్నికల టైంలో పేపర్లలో, సోషల్ మీడియాలో 10 సార్లు కంటెస్ట్ చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు గారు, ఓ సీనియర్ అనేసి అనుకుంటూ. అంటే మీ సీనియారిటీ ఒక ఒంటరి మహిళ మీద దాడి చేయడానికి ఉపయోగించారా? ఇదా మీ హీరోయిజం అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మీరు దిగజారిపోవాలా ఓట్ల కోసం? అంటే మీకు ఎగ్నిస్ట్ చేశారు అని చెప్పి ఎంత దారుణంగా మీరు దిగజారిపోయారా? ఎంత సీనియర్ అని చెప్పుకుంటారు కదా, మీ జూనియర్స్ కి మీరు ఇదే నా సందేశం ఇస్తూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో ఉంగటూరు మండలంలో ఆత్కూరులో వేముల సంధ్యారాణి అనే మహిళ, ఆమె చేసిన పాపం ఏమీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అంతే. ఆమెకైతే ట్రాక్టర్తో ఏకం తొక్కించి చంపేద్దామని చూశారు తెలుగుదేశం పార్టీ రౌడీ మోకలు. ఎంత దారుణం! అంటే మహిళలంటే అంత చిన్న చూపా మీకు? అంత చులకన భావమా? ఆడది అబల కాదు సబల అనే విషయం మీరు తెలుసుకోక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక సబల ఏం చేస్తుందో దాని ఓటు రూపంలో చేసి చూపించారు. రానున్న ఓటింగ్ టైంలో మీరు దాన్ని చూస్తారు ప్రత్యక్షంగా. అలాగే తీసుకుంటే పల్నాడు జిల్లాలో గురజాల కాన్స్టిట్యున్సీలో కొత్త గణేశంపాడు గ్రామంలో అయితే బీసీ ఎస్సీ మహిళలకి 24 గంటలు బంధించి మరీ దాడి చేయడం జరిగింది. అసలు ఆ మహిళలు అయితే గుడిలోకి వెళ్ళి దాక్కున్నారు. వాళ్ళు చేసిన పాపం కూడా ఏం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళ మీద ఇలా దాడులు చేసేస్తారా? అసలు ఎంత దారుణం! మీరు ఎంతగా దిగజారిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే తీసుకుంటే ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద దాడులు చేస్తూ మీరు మీ సునకానందాన్ని పొందుతూ ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోతుంది, అందుకు ఫ్రస్ట్రేషన్ కి లోనే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పురంధరేశ్వరి గారితో కలిపి ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టి ఎస్పీలని అధికారుల్ని మార్చారు. మరి ఇప్పుడు అదే ఎస్పీలు అదే అధికారులు సరిగ్గా పనిచేయలేదని ఈరోజు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడమే కాకుండా విచారణకు కూడా ఆదేశించిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు.
అంటే దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోలీస్ అధికారులతో కలిపి ఎలాంటి అరాచకాలు సృష్టించారు, ఎలాంటి ఘోరాలు చేశారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికైనా దాడులు ఆపండి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. చర్యకి ప్రతి చర్య తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఈ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ హింసకి ప్రతిహింస అనేది సమాధానం కాదు అనేసి మిగతా ఎదుటి వాళ్ళు ఆగుతున్నారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే తీర్పు ప్రజలు ఇచ్చేశారు. ఫలితం అనేది జూన్ 4వ తేదీ వస్తుంది. మీకు ఏ బాధ్యత ప్రజలు ఇస్తే దాన్ని నిర్వర్తించండి. అది మానేసి ఇలాంటి హింసకి పురికొల్పడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఈ దాడులకి, హింసకి, ముఖ్యంగా మహిళల మీద దాడులు చేయడము, హత్యాయత్నాలు చేయడము, వీటన్నిటికీ ముఖ్య కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలంటే గౌరవం లేదు, మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. అతను అధికారంలో ఉండేప్పుడు మనం చూసాం, మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఉండేది. ఒక రిషితేశ్వరి విషయం తీసుకున్నా, ఒక వనజాక్షి విషయం తీసుకున్నా, అలాగే మన పెందుర్తిలో ఒక గిరిజన మహిళకి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టిన సంగతి మనం చూసాము. అలాగే కాల్మనీ సెక్స్ ర్యాకెట్ లో ఎంతమంది తెలుగుదేశం పార్టీ గోండాల దౌర్జన్యాలకి మహిళలు బలయ్యారో చూసాము. అలాగే ఏకం చంద్రబాబు నాయుడు గారు అతను స్వయంగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకునే అవహేళన చేసిన వ్యక్తి అతను. అతని దగ్గర మహిళలకి ఏం గౌరవం ఉంటుంది, మహిళలకి ఏమి రక్షణ ఉంటుంది, ఆ విషయం మహిళలకు కూడా తెలుసు. జగనన్న నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని బలంగా కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికైనా ఈ దాడులు ఆపాల్సిందిగా కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ దాడులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ముఖ్యంగా మహిళల్ని రక్షించండి. మహిళలు అంటే వాళ్ళు బలహీనులు అని భావించొద్దు, వాళ్ళు ఆది పరాశక్తులు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక చర్యలు తీసుకోకపోతే జూన్ 4వ తేదీన ఎన్నికలు కౌంటింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా జగనన్న భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. ఈ మహిళలకి రక్షణకి పెద్దపీట వేసే జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇలాంటి దాడులు చేసిన వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు జగనన్న తీసుకోబోతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎకనైనా ఈ దాడులు ఆపండి, లేకపోతే చట్టబద్ధంగా మీకు కఠినమైన శిక్షలు రానున్న రోజుల్లో పడతాయనే విషయాన్ని గుర్తెరగండి అని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నేతృత్వంలో మళ్లీ అధికారంలోకి భారీ మెజారిటీతో రాబోతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధమై ఓటులేసి ఉన్నారండి. అది పోలింగ్ సల్ని బట్టి, అలాగే పోలింగ్ పర్సంటేజ్ బట్టి ఖచ్చితంగా మేము నమ్ముతూ ఉన్నాము. మహిళలందరూ కూడా, మహిళలైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వృద్ధులు జగనన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అర్ధరాత్రి అయినా పర్వాలేదు, మండు టెండ్ అయినా పర్వాలేదు, జగన్ గారికి ఓటేసి ఇంత మంచి ప్రభుత్వాన్ని, పేదల పక్షపాత ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని వాళ్ళు బలంగా నమ్మబట్టి అంత ఎండలో కూడా క్యూ లైన్ లో నిల్చొని ఓటేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. అలాగే అర్ధరాత్రి వరకు కూడా చాలా దగ్గరలో ఓటింగ్ జరిగిన సంగతి మనం చూసాము. Please subscribe .news.